ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం అండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆనందంతో ఉన్న వ్యక్తి గురించి, సంతోషంగా ఉన్న వ్యక్తి గురించి. అయితే ఆనందంతో ఉన్న వ్యక్తి ఏం చేయాలి, బాధలో ఉన్న వ్యక్తి ఏం చేయాలనేది యాకోబు చెప్తున్నాడు అనమాట. ఏమని? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందనుకో, అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఎవరికైనా శ్రమ వచ్చిందనుకో వారు చేయాల్సిన పని ఏంటంట? ప్రార్థన. సంతోషం వచ్చిన వారికి కీర్తనలు పాడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి దానికి కూడా మనం ఎలా ప్రవర్తించాలి, ఆ సందర్భాల్లో మనము ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారండి. మనమైతే కొన్నిసార్లు బాగా ఆనందం వస్తే ఈ లోకంలో పార్టీలు చేసుకుంటాం కదండి. ఇంకా మనకు నచ్చిన వ్యక్తుల్ని పిలుచుకుంటాం ఇంటికి. చాలా చాలా రకాలుగా మన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం కదండి. అదే బాధ వచ్చింది అనుకోండి, ఉన్న పరిస్థితులన్నీ విడిచిపెట్టేసి మనం ఒక దూరమైన ప్రాంతంకి వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉంటాం కదండి. బాగా బాధ వచ్చింది అనుకోండి, మనకి ఎవరైతే ఎక్కువ ఇష్టమో వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదండి. అలా ఎవరికి మనస్సుకు తోచినట్లుగా వారు చేస్తూ ఉంటారు. కానీ నిజమైన దేవుని వాక్యము ఆ సందర్భంలో ఏం చేయమని కోరుతుందంటే, ఎవరికైతే శ్రమ వస్తుందో వారు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకనే దేవుని వాక్యంలో ఇంకొక వాక్యం ఉంటుంది. ఏంటంటే, రాజులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే బాధ ఎవరికైతే సంభవించిందో, ఎవరైతే సంతోషంగా ఉన్నారో, ఎవరికైతే చాలా జాయ్ ఓవర్ఫ్లో అయిపోతుందో వారు ఏం చేయాలి? డ్యాన్స్ చేయాలా, లేకపోతే పార్టీలు చేసుకోవాలా, లేకపోతే ఇష్టమైన వారితో ఉండాలా అనేది కాదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆనందంగా ఉన్నారా? కీర్తనలు పాడండి. అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా మొదట వెళ్ళాల్సింది మన తండ్రి దగ్గరికేనండి. ఏదో బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చి, సంతోషం రాగానే అది దేవునితో పంచుకోకుండా మనుషులతో నేను పంచుకుంటా, ఈ లోకంతో నేను పంచుకుంటా అంటే అది చెల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత చక్కగా ఇలాంటి మంచి మంచి అలవాట్లు దేవుడు కూడా మన కోసము భద్రపరిచి ఉంచాడండి. శ్రమ వస్తే ఏం చేయాలని కొన్నిసార్లు మనకి తోచదు. మనలో మనమే సతమతం అయిపోతూ ఉంటాం. అసలు దేవుని పాదాల చెంతకు మాత్రం రాము, కానీ చేయాల్సినవన్నీ చేస్తాం. అందరి దగ్గరికి సహాయం కోసం వెళ్తాం. అందరికీ మన బాధను చెప్పేసుకుంటూ ఉంటాం. మనలో మనం చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాం. గుర్తు తెచ్చుకొని మన శ్రమను బట్టి మనం దుఃఖిస్తూ ఉంటాం. అనేకులకు చెప్పి అనేకులు కూడా మన పట్ల జాలి పడేవారిగా మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవ్వరికీ చెప్పొద్దు, ఎవరిని ఆశ్రయించొద్దు, కానీ దేవుని వద్ద ప్రార్థన చేయాలి. ఆయనతో ఆ శ్రమను గురించి చెప్పగలగాలి. ఆయన మనము సహాయం కోరినట్లయితే ఆయన మనకు ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అలాగే సంతోషం వచ్చినప్పుడు కూడా మనం కీర్తనలు నిత్యము పాడుతూ ఉండాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయనని ఆరాధించాలి. ఏదున్నా లేకపోయినా, యోబు తన దగ్గర ఉన్నదంతా తీసేసుకున్నా సరే దేవుని కోసం ఎలా నిలబడ్డాడో, దావీదు కూడానండి ఒక పాపం చేసినప్పుడు అనేకమైన శ్రమలు వచ్చినాయి దావీదుకి. అయినప్పటికీ కూడా కొండల్లో, గృహల్లో, ఆయన పర్వతాలలో ఉన్నప్పుడు కూడా ఆయన కీర్తనలు రాశాడు, కీర్తనలు పాడాడు. ఆయన దేవుణ్ణి నామాన్ని మహింపరిచిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. అలా మనం సంతోషం వచ్చినప్పుడు కీర్తనలు పాడడం మనము అలవాటుగా చేసుకోవాలి. బాధ వచ్చినప్పుడు తండ్రితో ఎలా మనము విజ్ఞాపన చేయాలో, ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి మనం బయట ఎలా పడాలా అని ప్రార్థన ద్వారా మనము తండ్రి సన్నిధికి మన విజ్ఞాపనలన్నీ చేర్చబడాలి.
ఈ చిన్న వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభు యేసయ్య, నీ బంగారు పాద పద్మంకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్య, దుఃఖం వచ్చినప్పుడు ఎలా ప్రార్థించాలో, సంతోషం వచ్చినప్పుడు ఎలా కీర్తించాలో ప్రభు కీర్తనలతో మాతో నేర్పించండి. నాయన పరిశుద్ధాత్మ దేవ, నాయన యేసయ్య, నాయన ఇంతకు ముందు వరకు ప్రభు నాయన నీ మీద ఆధారపడకుండా ప్రభు శ్రమ రాగానే ప్రభు మా స్వంత సబుద్ధి మీద ప్రభు ఆధారం చేసుకొని ప్రభు అనేకుల వద్ద వెళ్ళేవారుగా మేము ఉన్నాం తండ్రి. నాయన మమ్మల్ని క్షమించండి నాయన. ప్రార్థనలో ప్రభు మాకు ప్రతి సమస్యలో, ప్రతి బాధలో కూడా ప్రభు యేసయ్య నీ మీద ఆధారపడి నీకు చెప్పుకొని నాయన నీ దగ్గర నుంచి మేము అడిగి నాయన పరిష్కారం పొందుకునే వారికి మమ్మల్ని మార్చండి నాయన. మా సంతోషంలో నాయన నీతో కూడా పాలివారు ఒకటి మాకు సహాయం దయచేయండి. ఈ లోకానుసారమైన క్రియలు మేము ఏమీ చేయకుండా ప్రభా ఏదైతే వాక్యం నేర్పిస్తుందో నాయన చక్కగా ఇలాంటి మంచి కార్యములు మేము నేర్చుకున్నట్టు రీతిగా నడిచే భాగ్యం దయచేయమని, మహిమలు ఘనతలు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకుని త్వరగా రానేను నజరుడని క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.